బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం ఈ రోజు నుండి భాగవత భక్తుల కథలను చెప్పుకోబోతున్నాం. భాగవత అంటేనే భక్తుడు అని అర్థం. వ్యాస మహర్షి అంతటి వాడికే భాగవత మహాపురాణాన్ని రచించటం వల్ల మనశ్శాంతి లభించిందని చరిత్ర చెబుతూ ఉండగా సాధారణమైన మనుషులకు కూడా భాగవతం ఎంతెంతగా ఉపయోగపడుతుందో వేరుగా చెప్పవలసిన పని. భాగవత అనే పదానికి భగవతి భక్త అని నిర్వచనం. అంటే భగవంతుడి విషయంలో భక్తిభావం కలిగిన వాడు అని అర్థం. నిజానికి ఆస్తికులందరూ కూడా భాగవతులే. కానీ భాగవత అనే పదం వినగానే మనకు విశేషంగా కొందరు భక్తులు చెప్తూ ఉంటారు, గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకు అలా అంటే ప్రాణులందరూ తమ ప్రాణాలను అమితంగా ప్రేమిస్తారు. ప్రాణం నిలుపుకోవటానికి ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణము అల్పాయుష్గా ఉండవచ్చు. అల్పాయుష్లో సమయంలోనే కూడా భగవంతుణ్ణి తలుచుకోకపోవచ్చు. ఇక పూర్ణాయస్సు 100 సంవత్సరాలు నిండినప్పటికి కూడా భగవంతుణ్ణి తలుచుకోకపోవచ్చు. తలచరు. వాళ్ళిద్దరూ కూడా దురాదృష్టవంతులు. అల్పాయుష్లో ఉండినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి తలిచారంటే ఇంకంతకన్నా భాగ్యం లేదు. ఇక పూర్ణమైనటువంటి ఆయస్సు ఉండేవాళ్ళు కూడా తలిచారంటే అంతకన్నా మహా తపస్సులు ఎవరు ప్రపంచంలో లేరు అని చెప్పవచ్చు. అందుకని ఈ ప్రాణం మీద చాలా ఇష్టపడతారు జనం. దానికోసం ఏమైనా చేస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం అనుభవంలో ఉన్నటువంటి విషయమే. భాగవతోత్తములైనటువంటి కొందరు మహాత్ములు భగవంతుడిని తమ ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించారు. అది భగవతత్వం యొక్క విశేషం. అటువంటి వారు పరమ భాగవతులయ్యారు. ఈ పరమ భాగవతుల పేర్లను స్మరించినా కూడా భక్తితత్వం అర్థమవుతుందని వారి యొక్క నామస్మరణకు ఫలంగా చెప్తారు. భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి భక్తుల్లో ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక. వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్బ్యాన్. వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్బ్యాన్. రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్. రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్. పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. విన్నారు కదా ఈ శ్లోకం.
ఈ శ్లోకంలోని వారందరూ కూడా భక్తికి పరాకాష్ఠగా నిలిచి భగవంతుడి దర్శనాన్ని పొందిన వారే వీళ్ళంతా కూడా. భాగవతం భక్తిని పెంచుకోవటానికి, ఆ భక్తితోనే భగవంతుడిని దర్శించటానికి చాలా ఉపయోగపడుతుంది. భాగవతంలో భగవంతుడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలను చెప్పేది కనుక భాగవతం అని పేరు వచ్చిందని కొందరు అంటారు. భక్తుల విషయాలను కూడా వారు చేసిన సాధనను చెప్పుకోవటం వల్ల చదివే వారిలోనూ వినేవారిలోనూ కూడా శ్రద్ధ పెరుగుతుంది. కనుక భక్తుల కథలను ఎల్లప్పుడూ శ్రవణం చేస్తూ ఉండాలి అని శాస్త్రం చెప్పింది. అందువల్ల మనం భాగవతంలో చాలా ప్రసిద్ధులైనటువంటి భక్తుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. భక్తుల గురించి చెప్పుకునే ముందు భాగవత అవతరణకు గల కారణాలను కూడా తెలుసుకుందాం. సద్భక్తులారా, మీరందరూ కూడా శ్రీమద్ భాగవతం వినండి వినండి. భగవంతుడి అవతారం కూడా వినండి. ఇది ఎంత విన్నా చాలదు. భాగవతాన్ని 2-3 పర్యాలు మీరు 2 రాష్ట్రాల్లోనూ కూడా విన్నారు. ఇంకా మళ్ళీ వింటూనే ఉన్నారు, మళ్ళీ వేసుకొని వింటున్నారు. అది ఎంతవరకు మంచిదో అది మీకే తెలుస్తుంది. ఈ కష్టకాలంలో మనకు అనిపిస్తుంది పరమాత్ముడు ఇచ్చేటటువంటి ఆయస్సు మనకు 100 సంవత్సరాలు అనుకున్నప్పటికి కూడా 100 లేదు. అయినా లెక్క ప్రకారంగా 100 అనుకున్నప్పటికి కూడా 50 ఏండ్లు మొత్తం నిద్రలో పోతుంది. మనకు నిద్ర చేస్తూ ఉంటాం. మెలకుగా ఉన్నప్పుడు కూడా బద్ధకంలో ఉంటే కూడా నిద్రనే లెక్క అది. ఇక 50 ఏండ్లలో 12 ఏళ్ళ నుంచి 15 వరకు కూడా బాల్యావస్థ, చేష్ట, పరమాత్ముని గురించి శ్రద్ధ లేదు. ఇక తర్వాత కొంచెం యవ్వనావస్థ వస్తుంది, చదువు పూర్తి అవుతుంది. యవ్వనావస్థలో పెండ్లి, ఇళ్ళు, పేరంటం, తర్వాత పిల్లలు కనటం, ఇంతే జీవితం అనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి 15 సంవత్సరాలు వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యం చాలా కష్టమైనటువంటి వృద్ధాప్యాశ్రమం, చాలా కష్టమైంది అది. బాల్యావస్థ ఎట్లనో అయిపోతుంది, మరి యువకావస్థ కూడా అయిపోతుంది, గృహస్థాశ్రమం అయిపోతుంది. ఈ వృద్ధాప్యం ఉందే చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు 40 ఏండ్లకే వృద్ధుల్లాగా కనపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆహారంలో కానీ వాళ్ళ యొక్క చేష్టల్లో, అంటే ఇంగ్లీష్లో బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవృత్తి బాగలేకపోవటం, చెడు గుణాలకి లోనవటం, డబ్బే ప్రధానం అనుకోవటం, ఇంకొకటికి మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, దీంతో కాలహరణ చేస్తూ ఇక పిల్లలు కనటం. అంతే. 2 ఆడపిల్లలు పుడితే 3వది మగవాడే అని మగపిల్లకాయే. 3వది మగపిల్లకి పుడితే మళ్ళీ ఇంకా 2 ఇంకొకటి ఉంటే ఒకటి అమెరికాకు పంపించవచ్చు, ఒకటి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకొకటి కనటం ఒకటే అయిపోయింది. ఆ కనే ఇల్లాలు ఒక కని ఒక పశువులాగా తయారవుతుందేమో ఒక్కో పర్యం అనిపిస్తుంది. కామం ఒక్కటే ప్రధానంగా పెట్టుకున్నాం మనం ఇంట్లో. ఇక తర్వాత డబ్బు కోసం అబద్ధాలు, అంత కామమే ప్రధానం. ఇవి అయిన తర్వాత ఏమవుతుంది, తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. చాలామందికి 40 ఏండ్లకే వృద్ధుల్లాగా కనపడుతూ ఉంటారు. 40-45 ఏండ్లకే ఏమిటో ఒక మాదిరిగా ఉంటారు. 50 ఏండ్లకే పళ్ళు కూడా రాలిపోతాయి.
అంటే వాళ్ళలో ఒక 3 గుణాలతో సంబంధించినటువంటి సత్వగుణాన్ని అభివృద్ధి లేక తమో రజస్ గుణాలతో బ్రహ్మచార్యాన్ని పాడు చేసుకొని వీర్య నష్టం చేసుకొని వాళ్ళలో అన్ని చేష్టలు ఉడికిపోతాయి. ఇక సంసారం బరువు అవుతుంది. తెలియకోకుండా కనీసం 4-5 పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ మనకు బరువు అవుతుంది. పరమాత్ముడిని దూషించటం కానీ భజించటం లేదు. ఇక ఇది వృద్ధాప్యం యొక్క స్థితి. ఏం పరమాత్ముడు ఏం రాసి పెట్టాడా మనకు? కాంట్రాక్టరా? మనం ఏ పని చేసినప్పటికి కూడా కొంత శ్రమ వహిస్తేనే ఆ శ్రమకు ఫలితం ఉంటుంది కదా. లేకపోతే ఊరూరికే ఒక చెట్టు వేసి దానికి నీళ్లు లేకపోతే, మంచి ఎరువు వ్యవసాయం లేకపోతే ఆ చెట్టు పెద్దదయ్యేది ఎప్పుడు? మరి మనకు ఫలాలు ఇచ్చేది ఎప్పుడు? అది చూడండి. అందుకని పరమాత్ముడిని నువ్వు భజించకపోతే నిన్నెవరు రక్షిస్తారు? రక్షించడు. భజించిన వాళ్ళకే రక్షించడు, ఇంకా ఏదీ లేని వాళ్ళకి ఎట్లా రక్షిస్తాడండి? రక్షించడు. For more videos like this, subscribe Big TV channel.